చాలా మందికి మనస్ఫూర్తిగా తిట్టినా ఎందుకు తిట్టినా అంటే నాకు కొంతమంది పుల్లలు పెట్టారు. ఆ పుల్లలు కనపడుతున్నారా మాదిరిగా కూడా కనపడలేదా కలిగినాయి కాబట్టి వాళ్ళని తిట్టిన ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గనిపోయి చాలా మంది నా సబ్స్క్రైబర్లు అయితే వీడియో చూస్తలేరు. మొత్తం ఎవరు చూస్తలేరు నా సబ్స్క్రైబర్లు. నాన్ సబ్స్క్రైబర్లు చూస్తారు, వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా వాళ్ళకి థ్యాంక్స్. నా అన్సబ్స్క్రైబర్లు చూసే వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా చెప్తున్నారు మళ్ళీ థ్యాంక్స్. నా సబ్స్క్రైబర్లు నా వీడియో చూస్తలేరు, ఎందుకు చూస్తలేరు నాకు అర్థమైతే లేదు. మీ గురించి నేను గనిపోయి నేను ఒక మీకు మంచి వీడియో చూపిస్తాను. మీరు కామెంట్ చేయొచ్చు, కామెంట్ చేస్తలేరు, లైక్లు చేస్తారు. ఓన్లీ లైక్ కూడా తక్కువ వస్తాయి, కామెంట్ లైక్ అని చేయండి. ఇది నా కార్పెంటర్ వరకు నేను చేసే పని ప్రతి ఒక్క పని మీతో పంచుకుంటాను. పీపుల్ అండ్ బ్లాగ్ నాది ఇంగ్లీష్ ఏంట్రా ఛానల్. నా ఛానల్లో మీరు ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, వర్క్ అన్నీ చూడొచ్చు. నేను చేసేది విశ్వకర్మలో నేను చేసే కబోర్డ్ వర్క్ నాకు రాదని చాలామంది అన్నారు. కాదు, నాకు కార్పెంటర్ వర్క్ వస్తుంది, కబోర్డ్ వర్క్ కూడా వస్తుంది. నేను చాలా సీనియర్ కాబట్టి నేను అన్నీ నేర్చుకున్నా ఫ్రెండ్. నేను చేసేది ఇప్పుడు ఈ సైట్లో క్యాబిన్ వర్క్ అనేది చాలా బాగున్నది. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. నేను చాలా తక్కువలో మాట్లాడుకున్నా ఫ్రెండ్. ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కానీ ఇక్కడ వర్క్ చూస్తే బాగా పెద్దగా ఉన్నది, అనుకున్నట్టు జరగలే. మీరు కూడా ఎప్పుడైనా వర్క్ చూసిన తర్వాతనే మొత్తం టోటల్ ఎస్టిమేట్ వేసిన తర్వాతనే వర్క్ గురించి మాట్లాడండి. కబోర్డ్ వర్క్ అయినా మంచిదే, కార్పెంటర్ వర్క్ అయినా మంచిదే, ఏదైనా మంచిదే. చాలా మనకు చెప్పేది ఒకటి, చూపించేది ఒకటి అవుతుంది. దాని తర్వాత మీరు మోసపోతారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు వర్క్ చూసిన తర్వాతనే మీరు డబ్బులు మాట్లాడాలి. ఒకటి ఇంకో విషయం ఏంటంటే, చాలామంది కొంతమంది తక్కువలో పడతారు, మళ్ళీ వాళ్ళ ప్రెషర్గా మళ్ళీ ఏదో నాకు అర్థమైతే లేదు. కొంతమంది చేసి ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు, అది మళ్ళీ మన లోకల్ క్యాండిడేట్ చేస్తారు. చాలా మీరు గమనించాలి. చాలామంది వర్క్ తక్కువ రేట్లో పట్టుకొని దాని తర్వాత పడతలేదని ఇడిచిపెట్టి వెళ్ళిపోతాను కదా, వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. బై పట్టకండి, తక్కువ రేట్లో పట్టి ఇజ్జత్ తీయకండి విశ్వకర్మది. ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి ఇక్కడ బతికిన వాళ్ళం. మనం ₹2 ఎక్కువ మాట్లాడుకుంటాం. ఒక 2 గంటలు లేట్ అయినా మంచిదే, పని నీట్గా చేసిస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చి తక్కువలో మాట్లాడి ఇజ్జత్ తీసి ఇక్కడ మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ మేమే చేస్తాం. అది మళ్ళీ బదలాం అయ్యేది. కార్పెంటర్ బదలాం, కబోర్డ్ వర్క్ చేసేటోళ్ళు బదలాం, వీళ్ళందరూ. ఫ్రెండ్ ఇంకో విషయం చెప్తానంటే, ఇక్కడ ఒకటి లాజిక్ ఏంటంటే, ఇక్కడ పుట్టి పెరిగింది నేను. సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. నాకు వేరే పని రాదు. సిరీఫ్ విశ్వకర్మ వడ్రంగి పని నేర్చుకున్నాను. వాళ్ళు ఒక సిస్టమేటిక్ తయారు చేసుకున్నారు. ఆ సిస్టమేటిక్ ఏంటిదంటే, ఆ సిస్టమేటిక్లో కార్పెంటర్ వర్క్ వేరు, కబోర్డ్ వర్క్ వేరు. తప్పు మిత్రమా, నువ్వు పట్టేది అదే కట్టర్ మిషన్, నేను పట్టేది అదే కట్టర్ మిషన్. నువ్వు పట్టేది అదే వాడిసే, నేను పట్టేది అదే వాడిసే. నువ్వు పట్టేది అదే ఉల్లి, నేను పట్టేది అదే. నువ్వు టేప్, నేను టేప్, అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నప్పుడు మైండ్ ఎందుకు లాజిక్ మాట్లాడుతుంది? ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప అడగచ్చు కదా, చెప్తాం కదా. కబోర్డ్ వర్క్ నాకు వస్తుంది, నీకు కట్టే పని రాదు కావచ్చు. కానీ చాలామంది అంటారు, ఎట్లా అంటారంటే, అక్కడికి వెళ్ళి ఒక కార్పెంటర్ వర్క్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, తలుపుల తర్వాత నేనే చేసి ఇచ్చిన తర్వాత నేను కబోర్డ్ వర్క్ చేస్తానంటే, ఇంకో అతను వచ్చి, సార్ అతనికి కబోర్డ్ వర్క్ రాదు, నువ్వెవరివే చెప్పడానికి రాదని. ఇది నాకు అన్న విషయంలోకి చెప్తున్నా. నువ్వు ఎవరివయ్యా నాకు రాదని చెప్పడానికి? నా వర్క్ నువ్వు చూస్తావా? నా వర్క్ నువ్వు చూస్తారా? నాకు చూపిస్తా. నేను ఇంత స్వీట్గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. నాకు కబోర్డ్ వర్క్ వస్తుంది, కట్టే పని వస్తుంది, లేకుంటే పుల్ల పెట్టకు ఎవరికి జీవితంలో. ఒక విషయం చెప్తాను ఫ్రెండ్, వినండి. నేను కట్టే పని చేస్తాను కాబట్టి నాకు కబోర్డ్ వర్క్ రాదని చెప్తున్నారు. చూపిస్తా చేసి, నాకు టాలెంట్ ఉంది. మీరు అనవసరంగా ఒకళ్ళ జీవితం మీద పుల్ల పెట్టకుండా బతకండి. మన జీవితం నాశనం చేద్దాం అనుకుంటే మీ జీవితం నాశనం అయిపోతుంది. అది ఆలోచించుకోండి. దేవుడు అనేది స్పాట్ల కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది చూపిస్తూనే ఉంటాడు. ఇది ఫ్రెండ్ నేను పనిచేసింది క్యాబిన్. నేను బిల్డింగ్లు చేస్తాను. నా కబోర్డ్ వర్క్ చేస్తున్నా. కబోర్డ్ మీద ఇంట్రెస్ట్ పెట్టినా, నాకున్న టాలెంట్కి నేను ఎందుకు పోనీ అని నేను కబోర్డ్ వర్క్ మీద పోలే. ఇప్పుడు కబోర్డ్ మీద నేను ఇంట్రెస్ట్ తీసుకుంటున్నా. ఆ దేవుడు నాకు
ఎప్పటికీ దీవిస్తూ ఉంటాడు. విశ్వకర్మ అంటే నాకు గౌరవం, నేను చేసే పని నేను ప్రేమిస్తా, నేను పొద్దున్న లేచి నేను పనిని అంటే మనస్ఫూర్తిగా అనుకునే పని చేస్తా ఫ్రెండ్. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో చేసే పని ఇది, క్యాబిన్ ఇది, ఈ టోటల్ కట్టె పని చేసే క్యాండిడేట్ దగ్గర కబోర్డ్ వర్క్ లాంటిది ఒక క్యాబిన్లు వచ్చినాయంటే వాటి టాలెంట్ ఏంటో మీరు అర్థం చేసుకోవాలా. ఇది ఒక రియల్ ఎస్టేట్, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం, కానీ ఒక గనిబాయ్ లాంటి వాడి దగ్గరికి వచ్చారంటే గనిబాయ్ టాలెంట్ ఎలాంటిది అనేది మీరు అర్థం చేసుకోండి ఒకసారి. గనిబాయ్కి రాదు పని అనేది ఏముండదు ఫ్రెండ్. నేను చేస్తా ఫ్రెండ్, నాకు వచ్చిన కాడికి నేను చేస్తా, కబోర్డ్ వర్క్ చేస్తా ఫ్రెండ్. మోస వస్తుంది ఫ్రెండ్ మీతో మాట్లాడితే, ఎందుకు మోస బాగా వస్తుంది. ఈ మధ్యలో ఆరోగ్యం బాగుంటలేదు, మోస బాగా వస్తుంది. నా యూట్యూబ్లో మీరు చాలామంది చూస్తారు, సబ్స్క్రైబ్లు చేసుకుంటారు, చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కానీ పాత వాళ్ళు నా వీడియో చూస్తలేరు ఫ్రెండ్. చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా వీడియో కూడా చూడండి. నేను మీ గనిబాయ్ని, నా వర్క్ గురించి నేను మీకు చాలా మాట్లాడతాను, నేను చాలా మాట్లాడాలని ఉన్నది. నేను లైఫ్లో చాలా అనుభవిస్తున్నా ఫ్రెండ్ కొన్ని ప్రాబ్లమ్స్, అది నెక్స్ట్ వీడియో చెప్తా. మీరు నాకు చెప్పమంటేనే చెప్తాను నేను. ఓకే ఫ్రెండ్, నేను కార్పెంటర్ వర్క్ చేస్తా, ఇటు కబోర్డ్ వర్క్ చేస్తా అని చెప్పిన కదా, ఇప్పుడు కబోర్డ్ వర్క్ చేస్తాను ఫ్రెండ్. మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా కిచెన్లో బైలో షీట్ పెడతా ఫ్రెండ్. హెచ్డిఎంఆర్ షీట్ పెట్టమంటే హెచ్డిఎం పెడతా, డబ్ల్యూబీసీ అంటే డబ్ల్యూబీసీ పెడతా. అక్షయదీప్ డబ్ల్యూబీసీ కూడా అక్షయదీప్ ఉన్న షీట్, మంచి షీటు, అది పెట్టమని అది పెడతా. ప్లౌడ్లో మీకు గ్రీన్ ప్లౌడ్ కావాలన్నా కూడా పెడతా ఫ్రెండ్. మీకు ఎలాంటి చాయిస్లో కూడా మీకు కాంప్రమైజ్ ఉండదు, మీకు అంటే మీరు పట్టిన దానికి నేను పెడతా. వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు ఫ్రెండ్. నేను ఫ్రాంట్గా పనిచేస్తా, అందరి తీరు కాదు, మోసం చేసేటోడిని కాదు. నా వృత్తిని నేను ప్రేమించినప్పుడు నేను ఎవరిని మోసం చేయను, ఎందుకంటే నాకు అన్నం పెట్టేదే అది, నేను బతికేది దాని మీద, నా జీవితమే విశ్వకర్మ మీద బతుకుతున్నాను నేను, ఎందుకంటే నాకు వేరే పని రాదు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్, మళ్ళీ కలుద్దాం. నా మనసులో మాట మీకు చెప్పిన, మళ్ళా కలుద్దాం ఫ్రెండ్. బాయ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబర్ మీ గనిబాయ్. ఇది మన వర్క్. ఇది మన వర్క్ ఫ్రెండ్. ఇది నేను బ్యాక్ కెమెరా చూపిస్తాను చెప్పినా కదా, బ్యాక్ కెమెరా చూపిస్తున్నాను. నమ్మండి ఫ్రెండ్, గనిబాయ్ ప్రతి ఒక్క పని చేస్తాడు. ప్లీజ్ ఫ్రెండ్, కొంతమంది పుల్లలు పెడతారు, పుల్లలు పెట్టకండి. మీ బతుకు మీది, నా బతుకు నాది. నా బతుకు మీద మీరు నీళ్ళు చల్లద్దు, మన్ను చల్లద్దు ప్లీజ్. దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు, వాడు తలుచుకుంటే మీ బతుకులన్నీ నాశనం అయిపోతాయి. కర్మ అనేది ఈ రోజులలో చాలా తొందరగా దొరుకుతుంది, చూస్తూనే ఉన్నారు. ఎవరు ఎట్లా అయిపోతారు, ఎట్లా అయిపోతుంది అనేది చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి జోలికి వెళ్ళకండి, ఎవరి మాటలు తినకండి. ఎందుకంటే వాడు బతుకు మీద దెబ్బ పడితే వాడు మనస్ఫూర్తిగా దీవించింది అనుకో, మీరు సత్యనాశనం అయిపోతారు. అందుకనే మన జీవితాలు మన దగ్గరనే ఉండాలా, ఎవరి జోలికి మనం పోవద్దు. అర్థమైందా? మన నాలుక మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే అందరు కష్టపడి బతికేటోళ్ళే, ఎవరు సొమ్ము ఎవరు తింటలేరు. ఈ రోజులలో ఎవరి జోలికి వెళ్ళకండి ప్లీజ్ ప్లీజ్, మరీ చెప్తున్నా, ఎవరి జోలికి వెళ్ళకండి. మన బతుకులు మనం, ఒకడు బాగుపడుతున్నాడంటే వాడు పక్క ఉండి వాడి దగ్గరనే ఉండు, టైం అంతా వేస్ట్ చేయకండి. మీ బతుకుల మీద మీరు సంతోషాన్ని మీద చూసుకోండి. ఎందుకంటే మీరు వాడి గురించి ఆలోచించి మీ టైం అంతా వేస్ట్ చేసుకోకండి. ఈ రోజులలో జరిగేది అదే, వాడి గురించి ఆలోచించి మన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. అట్లా కాదు ఫ్రెండ్, మనం చాలా కష్టపడాలి. ఈ రోజులలో 12 గంటలు కష్టపడి సరిపోదు, 15 గంటలు కష్టపడాలి. ఎందుకంటే ఈ రోజులు బాగా టఫ్ అయిపోయినాయి, పైసలు సరిపోతలేవు ప్రతి ఒక్క వారికి కూడా. మీరు కూడా సంతోషంగా ఉండాలి, మేము కూడా సంతోషంగా ఉండాలి. నా కబోర్డ్ వర్క్ రాదా అనేటోళ్ళకి చెప్తున్నా, మరీ చెప్తున్నా. నేను కట్టె పని చేసేసి దాంట్లో వచ్చి కబోర్డ్ వర్క్ రాదు అని పుల్ల పెట్టేటోళ్ళకి అందరికీ చెప్తున్నా. ఇంటర్ డిజైన్ ఏం లేదు ఫ్రెండ్, మేము నేర్చుకొని ప్రతి ఒక్క పని చేస్తాం. వాళ్ళు చదువుకొని చెప్తారు అంతే, ఏం లేదు వాళ్ళకి మాకు ఫరకు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, మేమేమో సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి డిఫరెన్స్ ఎంతనో ఇది కూడా అంతే ఫ్రెండ్. అర్థమైందా మీరు అందరికీ? సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి డిఫరెన్స్ ఎంతనో ఇది కూడా అంతే. వాళ్ళు ఇంటర్నెట్ డిజైన్ ఇది ఇక్కడ రావాలా, ఆ మూలకి ఇది రావాలా, ఈ పొక్కలు ఇది పడాలా అని చెప్తారు అంతే. ఆ పొక్కలు ఎక్కడ ఉన్నాయి, ఆ మూలలు ఎక్కడ ఉన్నాయి అన్నీ తెలుసు ఫ్రెండ్ మాకు.
మీరు సంతోషంగా మాకు పని ఇస్తే మేము సంతోషంగా చేస్తాం ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్, నేను కలుస్తాను మళ్ళీ మీకు. నా గని లైఫ్ స్టైల్ ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం. మీరు బాగుండాలి, మీ జీవితంలో ప్రతి ఒక్కటి ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. మీ గని లైఫ్ స్టైల్కి ఫాలో సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ మర్చిపోవద్దు. ఏ కామెంట్ అయినా మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటిదంటే నా సబ్స్క్రైబర్లు కొంతమంది చూస్తలేరు, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా వందనాలు.